ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే మిగ్జామ్ తుఫాను బాపట్ల జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తుఫాను ధాటికి 6 గాలం కష్టపడి పండించిన వరి పైరంతా నేలపాలయ్యింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందే పంటంతా నేలపాలు కావడంతో రైతన్నలు తట్టుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 63,770 హెక్టార్ల వరి పంట దెబ్బతిన్నట్లుగా వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో వ్యవసాయ అధికారులందరూ పొలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు వేమూరు నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మిగ్జామ్ తుఫాన్ బాపట్ల జిల్లాలో పూర్తిగా బీభత్సం సృష్టించింది. పూర్తిగా వరి పంట తీవ్ర నష్టం వాటిల్లింది. పూర్తిగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి. బలమైన ఈదురుగాలులు వీయటంతో చేతికొచ్చిన పంటంతా పూర్తిగా పడిపోయింది. దాని తర్వాత భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా పంటంతా నీటి పైకి తేలి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా రంగంలోకి దిగారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 75,000 హెక్టార్లకు పైగా వివిధ పంటలు దెబ్బతిన్నట్లు కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అందులో 63,770 హెక్టార్లు వరి పంట దెబ్బతిన్నట్లు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్తున్నారు. చుండూరు మండలంలో ఏవో ఉన్నారు, ఆయన ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తున్నారు. ఆయన అడిగి చేసుకున్నాం. సార్, ఎలా ఉంది పరిస్థితి, ఏంటి? సార్, చుండూరు మండలంలో 7,580 హెక్టార్లలో వరి సాగు చేశారు సార్. అందులో 1,782 హెక్టార్లలోనే హార్వెస్టింగ్ నూర్చుకొని ఒడ్డున పడింది. మిగతాదంతా మునక దశలోనే ఉంది. గాలికంతా పడిపోయింది. తర్వాత నీళ్లు నిలిచి ఉండే, బాగా డ్యామేజ్ అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాటర్ పైకి తేలుతూ ఉంది కదా, ఈ వాటర్ తీయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మన మండలంకి వచ్చే వాటర్ సార్, మన మండలంలో నీళ్లే కాకుండా బయట మండలాల నుంచి కూడా వస్తాయండి డ్రైన్స్. ఆ పైనుంచి వచ్చే ఫ్లో కూడా ఉండిద్ది. అందుకని ఇక్కడ మన పంట కాలువలు కానీ, ఇరిగేషన్ ఛానల్స్ కానీ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది సహకారంతో మన వ్యవసాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది అందరం కలిసి సమిష్టిగా వాటిని తూటాకు ఇంకా మిగతా అడ్డంకుల్ని తొలగించే కార్యక్రమం చేస్తా ఉన్నాం సార్. అధికారులంతా పూర్తిగా ఫీల్డ్ లోనే ఉన్నారా? ఫీల్డ్ లో ఎలాంటి పిక్చర్ వస్తూ ఉంది? ప్రాథమిక అంచనా అధికారులు వేశారు. ఇప్పుడు మీ మండలంలో ఎలాంటి నష్టం, ఎంత నష్టం వచ్చింది? వరి చేలు ఎన్ని పడిపోయినాయి? మనకైతే 5,700 హెక్టార్లు పంట నిలబడి అంటే హార్వెస్ట్ కాని, నూర్పిడి కాని పంట ఉందండి. అందులో ఎక్కువ శాతం డ్యామేజ్ అయింది. కొన్ని పొలాలు అయితే 90%, 95% కూడా డ్యామేజ్ అయింది. అవి ఏంటంటే నీళ్లలో ఉండే, ఎక్కువ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండ చోట, ముంపు ఎక్కువ ఉండ పొలాలకి ఏంటంటే నీళ్లు తొందరగా పోవండి. అవి 3-4 రోజులు కొన్ని పొలాలు నీళ్లలో ఉండే అనుకోండి, 95% కూడా డ్యామేజ్ అవుతాయండి. కొద్దిగా తొందరగా వెళ్తే మాత్రం ఫాస్ట్ గా రికవర్ అవుతాయి. పూర్తిగా అధికారులు పూర్తిగా ఫీల్డ్ లోకి వచ్చేసారు. ఎంత నష్టం వాటిల్లింది అన్న లెక్కలు చూస్తూ ఉన్నారు. రైతులైతే ఒకటే చెప్తున్నారు, పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా రైతులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, చుండూరు మండలం.